అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు సూర్యదేవర లత గారు, టీడీపీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం, ప్రజలందరూ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం జూన్ 12 నారా చంద్రబాబు నాయుడు అనే నేను కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటు పీపుల్స్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఒక ఎమోషన్ లాగా చూసిన అమరావతిలో లైట్లు వెలిగిపోతుంది. అంటే లైట్లు వచ్చాయి, అక్కడ అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఒక ఎమోషనల్ ఫీల్తో వాళ్ళు మా అమరావతి, నా రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. 12వ తారీఖున ఎలా ఉండబోతుంది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 12 వరకు కూడా వెయిట్ చేయాల్సిన పని లేనట్టే అయ్యింది. ఎందుకంటే ఏ రోజైతే తెలుగుదేశం మెజారిటీ వచ్చిందో అప్పటి నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయినట్టే అయ్యింది. సిఆర్డి వాళ్ళందరూ మొత్తం అంతా పెట్టి సిఆర్డి వాళ్ళందరూ వచ్చేసి 200 జేసీపీలు పెట్టి అక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. అంటే అక్కడ చెట్లు కానీ అట్లాంటివన్నీ మొలిచిపోయాయి కాబట్టి 5 సంవత్సరాలుగా పట్టించుకోకుండా పోబట్టి అక్కడ అన్ని చెట్లు మొలిచిపోవటమే కానివ్వండి, అండర్ గ్రౌండ్ కాలువలు తీశారు కదా, డ్రైనేజ్ అవన్నీ కూడా పూడిపోవటమే కానివ్వండి, పైపులు వేసినవి కూడా వదిలేసేయటమే కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగాయి కదా. అవన్నీ ఇప్పుడు శుభ్రాలు చేస్తే అవన్నీ క్లీన్ చేయించడం ఇప్పటికీ గత 2 రోజులుగా వర్క్ జరుగుతూనే ఉంది. 12th అంతా కూడా కంప్లీట్ చేసేయాలనే అంత పట్టుదలతో డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటాం కానివ్వండి. అంటే ఇప్పుడు రోడ్స్ మీదంతా లైట్సే కానివ్వండి, ఆ కరకట్ట మీదంతా కూడా లైట్స్ లేకుండా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నారని ఆయన వెళ్లే దారిలో కూడా లైట్స్ లేకుండా, ఆయన ఇంటి చుట్టుపక్కల కూడా లైట్స్ లేకుండా చేశారు. అవన్నీ కానివ్వండి, రాజధానిలో కూడా లైట్లు లేకుండా చేయటం కానివ్వండి, రోడ్లు ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నేను వెళ్ళాను మేడం. మీకు ఈ టైంలో మీకు చెప్పాలనిపించింది. ఎలక్షన్ టైంలో నేను తుళ్ళూరు, దాంతోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజాభిప్రాయం కోసం వెళ్ళాను మేడం. నిజంగా చూస్తే కన్నీళ్ళు వచ్చినాయండి. పెద్ద పెద్ద కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ మేడం, పెద్ద పెద్ద కేబుల్స్ అలా వదిలేసి ఉన్నాయి. చెత్త పిచ్చి పిచ్చిగా ఎక్కడ పెడితే అలా వాళ్ళందరూ ఏడుస్తున్న పరిస్థితి. నిజంగా వాటన్నిటిని కూడా పెమ్మసాని గారు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి టవర్స్, ఒక 4 టవర్స్ నీళ్ళల్లో మునిగిపోయి ఏమీ లేకుండా అట్లా పడేసిన పరిస్థితి. బట్ ఎన్ని మంచి మళ్ళీ జరుగుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా అసలు అమరావతి రైతులే కానివ్వండి, వాళ్ళ పాపం 5 ఏళ్ళు వాళ్ళ పడ్డ బాధలు వాళ్ళు కూడా అనేవాళ్ళు కదా, మేము ఒక పూట కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాం, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం, మా బాధలు అలా ఉన్నాయి, మేము ఇచ్చిన పొలాలు మాకు కాకుండా పోయాయి, గవర్నమెంట్ కి ఉపయోగపడలేదు, సో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళ పడ్డ బాధలే కానివ్వండి, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తగిలిందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఉసురు తగిలింది జగన్మోహన్ రెడ్డి, రైతుల ఉసురు తగిలింది, మహిళల ఉసురు తగిలింది, ఆడవాళ్ళని కొట్టాడు. అంటే ఏ రకంగా హింసించారనేది ఆడవాళ్ళని అప్పుడు మనం అందరం చూసాం. సో ఎవరు కూడా వాళ్ళకి మద్దతు తెలపలేకపోయారు, ఎవరు మాట్లాడలేకపోయాము. సో ఏ రకంగా తెలిపిన మద్దతు తెలిపినా కూడా అక్కడ ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదు కదా. ఒక మొండి పట్టుదలతో ఉన్నారు, దాని తప్ప వాళ్ళు ఏం పట్టించుకునే పరిస్థితి. సో వాళ్ళ ఎక్కడికెక్కడ వాళ్ళని ఆపేయటం, వాళ్ళు ఎక్కడ అడ్డుపడతారని తెరలు కట్టుకొని వెళ్ళటం, వాళ్ళు ఎక్కడ చెట్ల మీద ఎక్కువ ఏమో చేసేస్తారని చెట్లు నరికేయటం, ఇంకా ఈ రకంగా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. తెరలు కట్టుకున్న సీఎంని మనం ఈ గతంలో ఎప్పుడు చూసున్నాం. సో ఆ రకంగా ప్రజలకి దూరంగా ఉండటం కూడా జరిగింది కదా. సో ఆ ప్రజలందరికీ అసలు ఎప్పుడెప్పుడు అమరావతికి మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూశారు. అంటే 3 రాజధానులు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, కానీ ఎందుకు అలాంటి తీసుకున్నాడు అని అంటే అసలు దానికి ఎవరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నాం. ఎందుకు అలాంటి ఆలోచన ఆయనకు వచ్చిందా, లేకుంటే నిజంగానే రాష్ట్రం గురించి పట్టించుకోకూడదనే ఒక ఆలోచనతో ఈ 3 రాజధానులని టాపిక్ స్టార్ట్ చేశాడా? దీని మూలాన ఏ స్టేషన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటది కదా, గొడవలు అనేది జరుగుతూనే ఉంటది. సో మనం చేసే పని లేదనుకున్నాడా? ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా అనిపించిందంటే, వీళ్ళు గొడవలు పడతా ఉండాలి, ఎవరు దీనికి ఒప్పుకోరు కాబట్టి, సో మన పీరియడ్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఏదో ఒకటి చేసి గెలవచ్చు అంటే ఎక్కువ రౌడీజం మీద నమ్ముకున్నాడు, డబ్బులు పంచేదాని మీద నమ్ముకున్నాడు. ప్రజా అభిప్రాయాన్ని ప్రజలకు మద్దతుగా ఉండి పనిచేసి మనం ఎలక్షన్కి వెళ్ళాలనేది ఆయన ఆలోచించాల. సో ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటది అనే దానికి చూపెట్టారు మొన్న ఎలక్షన్ లో. ఆ మహిళల కూడా ఆక్రందన ఎలా ఉండింది, ఆ మహిళల ఆక్రందన మూలాన ఆయన
ఆయన చెల్లి తల్లికి కూడా కాకుండా పోవటమే కానివ్వండి, కుటుంబం అంతా కూడా బయట రావటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా. ఆ మహిళలు ఉసురు అనేది ఊరికే పోలా. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి ఊపిరి పీల్చుకో అన్నట్టు అయింది. సో వాళ్ళకి ఆనందం ఒక అవదలేదే కానివ్వండి. ఈ రోజు రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే రియల్ ఎస్టేట్ భూమి ఒక రేంజ్ లో పెరిగిపోయింది అక్కడ. సో ఇప్పుడు అందరూ కూడా చాలా వరకు కూడా అందరికి ఆలోచన ఏంటంటే, అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీ అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అని అనుకుందాం అనుకోండి, ఎన్ని లక్షల మంది వెళ్ళి అక్కడ బతకాలి. అలాంటి అవకాశాలు, అది కూడా కాకుండా ఇప్పుడిప్పుడే తయారవుతున్న స్టేట్ దగ్గర అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందరూ కూడా వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఒక వ్యాపారం చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, అక్కడ వేరేది హాస్పిటల్స్ లేకుండా ఉంటే స్కూల్స్, ఇలాంటి రకరకాల బిజినెస్లు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. ఫుడ్ కే కానివ్వండి, అన్నిటికీ అందరికీ కూడా ఇప్పుడు ఒక ఆలోచన అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కదా చాలా మంది బతుకు తెరువు కోసం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిటర్న్ రావడానికి రిటర్న్ వచ్చి మళ్ళీ మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం, మన రాష్ట్రంలో మనం పని చేసుకుందాం అని అందరూ కూడా ఆలోచించడం కానివ్వండి. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా అంటే పక్క రాష్ట్రాలు ముఖ్యమంత్రులే కానివ్వండి, దేశ ప్రధాని కానివ్వండి, కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా రంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఎదురు చూస్తున్నారు పట్టాభిషేకం కోసం ఎదురు చూసినట్టు అసలు ఏపీ ప్రజలంతా కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మధుర క్షణం కోసం పాపం ఒక యుద్ధమే చేశారు ప్రజలు చెప్పాలంటే. సో మనం ఎవరైనా పక్క రాష్ట్రాల్లో ఉండి ఏదైనా మాట్లాడచ్చేమో గానీ అక్కడ నిత్యం అనుభవించే ప్రజలకు తెలుస్తుంది ఆ బాధలు ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో అనేది. ఖచ్చితంగా దాని మూలాన వాళ్ళకి వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డికి రాబట్టి ఈ రోజు ఈ సక్సెస్ నే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కానివ్వండి, వాళ్ళకందరికీ ఒక ఇంకా మాకు భయం లేదు, మా భవిష్యత్తుకు భయం లేదు, సో భరోసా ఉంది, మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది ఒక మంచి ధైర్యంతోనే ఉన్నారనిపిస్తుంది. అవునండి. దాంతోపాటు ఆయన మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నాడు. 13,000 టీచర్ పోస్టులకి ఆయన సైన్ చేయబోతున్నాడు. అంటే నిరుద్యోగులు వాళ్ళందరూ అంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేయలేని పనిని ఒకే ఒక్క రోజు చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 ఏళ్లుగా కూడా ఎక్కడ డిఎస్సి అనేది లేనే లేదు. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి చెప్పారు, మెగా డిఎస్సి నేను పెడతాను, 20 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు నేను కల్పిస్తాను అని చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు రేపు పొద్దున కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఆయన సంతకం పెట్టడమే కానివ్వండి, తరువాత ఇక్కడికి అంటే ఏపీకి చాలా కంపెనీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కంపెనీలు వస్తాయి. ఎందుకంటే ఈ రోజు భారీ మెజారిటీతో టీడీపీ గెలవటం కూడా అంటే వారు వన్ సైడ్ అన్నట్టు. సో మొత్తం కూడా అట్లా ఉండబట్టి ఎవరికైనా బయట వాళ్ళకి కూడా వచ్చి ఇక్కడ అంటే బయట నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఒక భరోసా లాంటిది కూడా వచ్చింది. ఈ ఎలక్షన్ లో వాళ్ళందరూ చూసారు కాబట్టి ఖచ్చితంగా ఆ భరోసా కూడా కలిగింది ఎవరికైనా కూడా. అందుకని ఎవరైనా ఇంకా అక్కడ ఎవరైనా కంపెనీలు పెట్టాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీసే కానివ్వండి, ఇండస్ట్రీసే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తుంది. యువతకి ఇక భరోసా అనేది బాబు గారే. బాబు ఉంటే జాబ్ కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే 5,000 రూపాయలతో వాళ్ళు బతుకు గడవలేని పరిస్థితిలో 10,000 రూపాయలు అన్నారు. దాంతోపాటు పెన్షన్స్ కూడా ఎవరైతే పెన్షన్లు పెంచారు. దాంతోపాటు ప్రతిదీ కూడా అన్నిటికన్నా మనం ఒకటి మర్చిపోయాం మేడం, ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం. అంటే తెలంగాణకు సంబంధించి వాళ్ళు చేస్తున్నారు, మాకేంటి కూడా అని అక్కడ ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. ఆ సమస్య కూడా హ్యాపీ, వాళ్ళు కూడా మహిళలకి అన్ని రకాలుగా పెట్టిన సూపర్ 6 లో మహిళలకి ఎక్కువ వర్తిస్తాయి, అన్ని రకాలుగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి మీరు అన్నట్టు వాలంటీర్లకి వాళ్ళకి విద్యా అర్హతను బట్టి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 10,000తో వాళ్ళ జీవితం ఆగిపోదు. సో వాళ్ళకి చదువును బట్టి వాళ్ళకి రేపు మెగా డిఎస్సిలో వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ బాబు గారు ఏం చెప్పారు, 5,000 రూపాయలు మీరు తీసుకుంటున్నా, మీకు 5 నేను సంపాదించే అవకాశాలు నేను కల్పిస్తానని అన్నారు, చూపిస్తానన్నారు. సేమ్ రేపు పొద్దున వాళ్ళకి ఆ 10,000తో వాళ్ళ జీవితాలు ఆగిపోవు, వాళ్ళవి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటది. ఖచ్చితంగా ఇప్పటికైనా వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా చాలా వరకు మారారు. మారబట్టే ఈ రోజు మనం ఎలక్షన్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయండి అంటే ఏదో కొంతమంది చేశారు కానీ అందరూ కూడా ఎవరు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకందరికి కూడా మంచి భవిష్యత్తే ఉంటది.